బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆయన కుమారుడు విష్ణుపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్తున్నటువంటి విద్యార్థి నేతలు అక్బర్, వినోద్లను బౌన్సర్లు ఎత్తుకెళ్లడం కలకలం రేపుతుంది. దీనిపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తీవ్రంగా స్పందించారు. అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కేవలం గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కు గురైనటువంటి అక్బర్, వినోద్లను క్షేమంగా రక్షించారు. కిడ్నాపర్లతో పాటుగా వారిని వాడినటువంటి వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దని, నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ఎస్పీ హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు విష్ణుపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్తున్నటువంటి విద్యార్థి నేతలు అక్బర్, వినోద్లను బౌన్సర్లు ఎత్తుకెళ్లడం కలకలం రేపుతుంది. దీనిపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తీవ్రంగా స్పందించారు. అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కేవలం గంట వ్యవధిలోనే కిడ్నాప్ కు గురైనటువంటి అక్బర్, వినోద్లను క్షేమంగా రక్షించారు. కిడ్నాపర్లతో పాటుగా వారు వాడినటువంటి వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దని, నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ఎస్పీ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. రమణ్ కుమార్, చెప్పండి, మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఉన్నటువంటి డీటెయిల్స్, అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ఏదైతే తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో నిన్నంతా కూడా హై డ్రామా నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణల మీద విద్యార్థి సంఘ నాయకులు ఏదైతే ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉంది. దీనిని అడ్డుకోవడానికి మోహన్ బాబు యూనివర్సిటీలో పనిచేస్తున్న కొంతమంది బౌన్సర్లు కావచ్చు, అక్కడున్న కొంతమంది సిబ్బందితో కూడా ఎవరైతే స్టూడెంట్స్ యూనియన్ నాయకులలోని ఇద్దరిని కిడ్నాప్ చేసుకుని వారు ఫామ్ హౌస్ కూడా తీసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్ యూనియన్లంతా కూడా ఏకమై మోహన్ బాబు కాలేజీకి సంబంధించి అతను ఎవరైతే కిడ్నాప్ చేశారో వారిని వెంటనే కాపాడాలని ఎస్పీ సుబ్బరాయుడును ఆశ్రయించారు. ఆయన కేసు నమోదు చేసుకుని వెంటనే ఎవరైతే కిడ్నాప్ కు గురయ్యారో వారిని వెంటనే విడిపించిన పరిస్థితి అయితే ఉంది. గంట వ్యవధిలోనే వారిని అందరినీ కూడా విడిపించి పోలీస్ గెస్ట్ హౌస్ కు తీసుకొచ్చి అక్కడ విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘ నాయకులంతా కూడా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎవరైతే మోహన్ బాబుకు సంబంధించినంత వరకు సతీష్ అనే వ్యక్తి, మరోపక్క మోహన్ బాబు, అలాగే మంచు విష్ణు, వీరు ముగ్గురు మీద కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో సతీష్ తో పాటు మరో 13 మందిని వరకు కూడా పోలీసులు అరెస్టు చేసిన పరిస్థితి. మోహన్ బాబుకు, మంచు విష్ణుకు నోటీసులు ఇచ్చి వారిని విచారిస్తామని కూడా ఏఎస్పీ మనోహరాచారి కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కానీ వారిని కూడా అరెస్టు చేసి తర్వాతనే విచారించాలని కూడా విద్యార్థి సంఘ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మోహన్ బాబుకు సంబంధించినంత వరకు ఎవరైతే అక్కడ బౌన్సర్లుగా ఉంటారో వారు తమ బౌన్సర్ల విధులను మాత్రమే చేయాలే తప్ప ఇలాంటివన్నీ కూడా చేస్తే ఖచ్చితంగా వారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. నిన్ననే ఏదైతే రవి మనోహరాచారి మీడియా సమావేశంలో కూడా గట్టిగా హెచ్చరించిన పరిస్థితి, ఈ విధంగా ఏదైనా పాల్పడితే కిడ్నాప్లు కావచ్చు, లేకపోతే మరీ ఇతర ఘటనలకు ఎవరైనా పాల్పడితే మాత్రం వారి మీద కఠినంగా శిక్ష వేస్తామంటూ కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపిన పరిస్థితి అయితే. మరోపక్క ఎవరైతే మోహన్ బాబు కాలేజీకి సంబంధించినంత వరకు కిడ్నాప్ చేశారో విద్యార్థులని, వారితో పాటు వాహనాలను కూడా సీజ్ చేసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభిస్తున్న పరిస్థితి. మరోపక్క మోహన్ బాబుకు, మంచు విష్ణుకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసి వారిని విచారించే విధంగా చర్యలైతే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే మోహన్ బాబు ద్వారా కిడ్నాప్ గురైన వినోద్ కావచ్చు, అక్బర్, వీరిద్దరిని కూడా ప్రత్యేక బృందాల ద్వారా రక్షించారు కాబట్టి విద్యార్థి సంఘ నాయకులంతా కూడా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క
ఎవరైనా సరే చట్టరీత్యా చట్టాన్ని తన చేతుల్లో తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించేది లేదని కూడా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ ఘటన వెనకాల ఎవరైతే ఉన్నారో వాటన్నిటిని కూడా పూర్వపరాలు పరిశీలించి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చిన పరిస్థితి. మరోపక్క మోహన్ బాబు విద్యా సంస్థలకు సంబంధించి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో స్టూడెంట్స్ యూనియన్ల మీద కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ యూనియన్ వారు మోహన్ బాబు కాలేజీకి సంబంధించి వారిని డబ్బులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వారిని ఇక్కడికి తీసుకొని వచ్చి విచారించే పరిస్థితుల్లోనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా మోహన్ బాబు సంబంధించిన విద్యా సంస్థల నుంచి వచ్చిన సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో విద్యార్థి సంఘ నాయకుల మీద కేసులు నమోదు చేసిన పరిస్థితి. ఇరువురు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. కానీ విచారణలో భాగంగా ఇప్పటికే కిడ్నాప్ కు గురైన స్టూడెంట్స్ యూనియన్ నాయకులు ఎవరైతే ఉంటారో వారు ఇచ్చిన మొదట కంప్లైంట్ ఆధారంగానే ఇప్పటికే 13 మందిని పోలీసులు మోహన్ బాబు కాలేజీకి సంబంధించిన వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. త్వరలోనే మంచు మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణును కూడా విచారించే పరిస్థితులు కనబడుతున్నాయి. సిరాజ్. రైట్ రమణ కుమార్, థ్యాంక్ యూ.